సుమలత మీ అమ్మ నువ్వు కాదు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా ప్రియ మిత్రులైన శిష్యులైన అనిల్ రావుపూడి, సతీష్, రవి, భరణి గారు, ఈ అవకాశాలు బిగినింగ్ రోజుల్లో డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు తీసిన తర్వాత సగంలో నాకు ఐడియా వచ్చింది, ఇది కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త నీరు ఎట్లాగో వస్తుంది కదా, మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు, డ్రైవింగ్ తెలుసు అంతే, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు, బాపినేడి గారు, అజయశాంత్ గారు వీళ్ళందరూ మాతో మొట్టమొదటిసారిగా శాంతినివాసం అనే సీరియల్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే అది కూడా స్క్రిప్ట్ చేసుకోవచ్చు, కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయొచ్చు, రష్ చూసుకోవచ్చు, సినిమా లాగానే ఉంటుంది, మనకు సినిమా లేకపోయినా సినిమా తీసినట్టే ఉంటుంది. అట్లా 25 ఏళ్ళు శాంతినివాసం ద్వారా రాజమౌళిని పరిచయం చేశాం. దానికి బహుమతిగా శాంతినివాసం, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 బహుమతిగా నాకు బాహుబలి ఇచ్చాడు. అండ్ ఇప్పటికీ శాంతినివాసం నుంచి ఇప్పుడు కలిసి ఉన్నారం వరకు కంటిన్యూస్గా ఈటీవీకి మాకు బంధం అట్లా కంటిన్యూ అవుతుంది. 2 years బ్యాక్ పెళ్లి సందడి అని సీరియల్ని వాళ్ళని పరిచయం చేసాం. ఓసారి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాను. మనకి ఇది తప్ప తెలియదు, ఖాళీగా ఉండలేము, ఏం చేయాలి? అప్పుడు యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని, చాలా టాలెంట్, మన ప్రశాంత్ వర్మ కానీ, 2-3 పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. అందులోంచి మంచి డైలాగ్స్, మంచి కథలు రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి, మన రామ్కీ అని, మన శేఖర్, గంగమనేని శేఖరు, ఇతను కెమెరామ్యాన్ డైరెక్టర్, ఒకటి కొంటే రెండోది ఫ్రీ. వీళ్ళిద్దరితో ఒక లైఫ్ పార్ట్నర్ అనే సినిమా, ½ an hour స్టోరీ, లవ్ యూ నానమ్మ. సరే, ఈ అమ్మాయితోనూ ఈ అబ్బాయితో కలిపి ఏవి అలనాటి ముద్దులు, పెళ్ళికి ముందు పెట్టిన ముద్దులు పెళ్ళైన తర్వాత తగ్గుతాయి ఎందుకు? సో ఇదొకటి ఏంటంటే, నేను కొత్త టాలెంట్ని బయటికి తీసుకురావటం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు తీసుకురావటం. అతను కిరణ్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, రామ్కీ కూడా, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం. ఇది కాకుండా రోజు పొద్దున 9:45 to 10:45 ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెప్తున్నాను డైరెక్టర్స్ ఎవరికి. సో యూట్యూబ్ డైరెక్షన్ క్లాసెస్, వీళ్ళతో యంగ్స్టర్స్తో పరిచయాలు, వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడటం. సో వీటన్నిటికీ మూలం ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నానంటే ఈటీవీ కారణం, ప్రజలు ఆదరించటం, నాకు ఇష్టమైన శిష్యులందరూ నన్ను ఎంకరేజ్ చేయటం. ముందే తెలుసు నాకు, రాజమౌళి వస్తాడు, అనిల్ రావుపూడి వస్తాడు, త్రికృష్ణ వస్తారు, వీళ్ళందరూ వస్తారు, సుకుమారాలు వస్తారు. మనం గ్యాప్లో ఏదో ఒకటి చేసుకోవాలని ట్రై చేస్తే నిజంగా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు 4 ½ an hour సినిమాలు 17 రోజుల్లో తీసాం అనిల్. అంటే ఒక సినిమా, ఎందుకంటే వీళ్ళు టేక్ 2 లేదు వీళ్ళందరికీ. అంటే మనం మీరందరూ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేదిక, కథాసుధ అనే వేదిక మాకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఆర్టిస్టులు కానీ, కొత్త డైరెక్టర్సు, కొత్త రైటర్సు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయింగ్ ది. నా కోరిక మీద
అనిల్, బిఎస్ రవి, మీరు కూడా తప్పకుండా ఒక అరగంట కథలు ఇస్తే మీ బ్రాండ్తో కొంచెం డెఫినెట్గా దీనికి ప్రమోషన్ ఉంటుంది, తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు. సోనియా సింగ్, లైఫ్ పార్ట్నర్ చేసినందుకు ఇప్పటి వరకు. అండ్ ఫస్ట్ థింగ్ సార్ కాల్ రాగానే నేను నో అని చెప్పలేదు. జస్ట్ ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం, ఆయన సూపర్విజన్లో వర్క్ చేయడం అన్నది అదృష్టం. అండ్ సో జస్ట్ యాక్సెప్ట్ చేసేసాను షార్ట్ స్టోరీ అన్న. అండ్ రామ్కి అండ్ శేఖర్ సార్, యూ హ్యావ్ బీన్ సో స్వీట్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ మీకు పెద్ద థ్యాంక్స్ సార్ ఫస్ట్. అండ్ ఈటీవీకి వచ్చేటప్పటికి నా ఫస్ట్ కెరియర్ నేను ఈటీవీ టెలివిజన్ నుంచే స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రమ్ దేర్ ఓటీటీ, అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఓటీటీ. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ డెఫినెట్గా ఇది చూడండి, షార్ట్ అండ్ స్వీట్ కాంటెంట్. ఈ మధ్య ఎవ్రీబడి ఆర్ లవింగ్ కాంటెంట్, సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్. థ్యాంక్ యూ. I'm so sorry, na Telugu koncham bad. Thank you so much, sir, for giving me this opportunity. Um, it is actually a very big deal for me since I do not come from a filmy background. So thank you for showing so much of faith in me. Thank you so much, Ramki Garu, for making me perform. Thanks to you also, sir. Thanks to the whole team for making me perform, because this is my first web series, and that's why I was very scared. But they make sure that I perform. So thank you everybody, and thanks to my hero. Sir, I'm so sorry I don't have words for you, because I am still in shock that I'm working with you. So thank you. తెలుగు సినిమా పితామహుడు అయితే కమర్షియల్ సినిమా పితామహుడు రాఘవేంద్రరావు గారు. అడవి రాముడికి ముందు, అడవి రాముడి తర్వాత అలా ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. పాటలు కానీ కథలు కానీ, రాఘవేంద్రరావు గారు అంటే అందరూ పాటలు 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 అంటారు, ఎందుకంటే పాటలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. కానీ అంతకంటే గొప్ప కథలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎంతో డ్రామా ఉంది, ఎంతో నేర్చుకునేందుకు వీలుగా ఉంది, ఎంత సున్నితంగా చెప్పచ్చు, ఎంత చెప్తే చాలు అన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది, రుద్దకుండా కొట్టకుండా. అలాగే మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతావన్నీ ఫైట్లు, పాటలు, విలన్ ఇంట్రొడక్షన్లు, ఇంటర్వెల్ ఫైట్లు, వాడి కింద పట్టడం, మీద పట్టడం, దొల్లటం, ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం, చాలా గొప్ప విధానం కూడా. ఎందుకంటే ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇది కథ కాదు అనే శీర్షిక మీద 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారు ఆయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్ని, ఎంతో టాలెంట్ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నువారు బాపిరెడ్డి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీమ్, నితిన్ అండ్ సాయి, చాలా 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 కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధాని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేసిన అన్ని సినిమాలు, వేగేష్ సతీష్ చేసిన అన్ని సినిమాలు, తను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే, క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకుని మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఓకే అని వెనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ అది చేసి, అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ అది గ్రాండ్ సక్సెస్. అలాగే భరణ్ గారు లాంటి ఒక గొప్ప నటులు, అంటే ఇంత సీనియర్ నటులు కూడా ఈ వేదికని ఆలింగనం చేసుకుని ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల వాటికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. భరణి గారు చేశారంటే ఏదో లేకుండా చేయరుగా, అంటే ఒకసారి చూద్దాం అనే ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావటం చాలా మంచి విషయం. ఇది విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. దీంట్లో 30 నిమిషాల్లో మీ గురించి సినిమా చేయాలి అంటే నాకు అనిల్ గారు డైలాగులు రాస్తానని ఇప్పుడే మాట ఇచ్చారు. అదేమిటంటే సుమకి ఇంకా పద్మశ్రీ ఎందుకు రాలేదు, ఇది టైటిల్. కాంట్రవర్సీలు రాయవా? నేను చేయట్లేదు ఇది. గుడ్ మార్నింగ్. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ ఈటీవీ విన్ అనే ఒక యాప్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఊరికి వెళ్ళి చూసి అసలు ఈటీవీ విన్ యాప్ ఎలా ఉంటుందని చూస్తే, చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు అసలు పెద్ద సినిమాల లిస్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు, అసలు మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా. అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే 1.5 year గ్యాప్లోనే టోటల్గా అసలు మార్కెట్లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అండ్ దీంట్లో అందరూ ఒకసారి గమనించదగ్గ విషయం ఏంటంటే, దట్ ఈజ్ ఓన్లీ హెల్తీ కంటెంట్ అంటే కుటుంబంతో సహా అందరం కూర్చొని, పసిపిల్లలైనా చిన్నపిల్లలైనా అందరం కూర్చొని చూసే కంటెంట్స్ కనపడుతున్నాయి. సో దానికి వాళ్ళ టీంని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త ఐడియా కథాసుధ అంటే కథ మాత్రమే చెప్పే అటువంటి ఒక ప్లాట్ఫామ్. అంతేకాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్కి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది. అండ్ దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, సాధారణంగా ఈ బుల్లితెర నుంచి మనం వెండితెరకి వెళ్తుంటాం. ఎంతోమంది ఇక్కడ ఏదో మనం చూపించి యూట్యూబ్లోనో షార్ట్ ఫిల్మ్స్లో చూపించి ఒక బిగ్ స్క్రీన్కి రావాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి వెండితెర మీద దర్శకేంద్రంగా ఉన్నటువంటి ఒక కే రాఘవేంద్రరావు గారు కూడా దిగి వచ్చి ఒక యంగ్ డైరెక్టర్ లాగా ఎప్పుడేదో కొత్త అవకాశాలు తీసుకుని ఏదో కొత్త ఫిలిం తీసినట్టు ఏదో ఇక్కడ వచ్చి నిలబడి యంగ్ టీమ్ తోటి నిలబడి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనం సాధించింది ఏదో ఒక 5 సినిమాలు తీసేసి హిట్లు కొట్టాం కాదురా బాబు, ఇంకా అసలు ఆయన చూసి ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, సినిమా నుంచి ఇంకా నేర్చుకోవచ్చు. అంటే ఒక సినిమా హిట్ రాగానే నాకు అంతా తెలిసిపోవటం కాదు, సినిమా అనేది ఎవ్రీడే ఒక లెసన్ మనకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది. యంగ్స్టర్తో పోటీ పడాలి, ఇంకా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన తప్పనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురువు గారు, హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఇందాక రాఘవేంద్ర గారితో నేను కింద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను, 20 నిమిషాల్లో కథ చెప్పొచ్చా అని. మన మచ్చరావు గారు అన్నట్టు నిజంగా కథ 20 నిమిషాలే ఉంటుంది. సో జనరల్గా ఒక సేయింగ్ ఉంది, కథని ఒక లైన్లో చెప్పగలిగితే, కథని ఒక వాక్యంలో చెప్పగలిగితే, అది అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్. అంటే ఎంత షార్ట్గా చెప్పినా ఆ సినిమా అంత డెప్త్ మనకు అర్థమయ్యగలిగిందంటే అది అంత పెద్ద హిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే, కళలోకి వచ్చిన ఒక స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, సింపుల్. అది అంత బాగా అర్థమైంది కాబట్టి సినిమా అంత పెద్ద హిట్. ఒక ఘరానా మొగుడు ఒక పొగరెక్కిన భార్యని ఒక సాదాసీదా ఒక మెకానిక్ ఎలా దారిలో పెట్టుకున్నాడు. ఒక జగదేగుడు అతిలో సుందరు, దైవశక్తితో పాటు మానవ శక్తి కూడా అంతే ఈక్వల్ అన్నది చెప్పి, అట్లా ప్రతి కథని ఎంత సింప్లిఫైడ్గా మనం చెబితే అర్థం అవుద్దో అది అంత గొప్ప కథ అవుతుంది, అంత పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే కింద ఉన్న కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉండాలి కథ. ఎప్పుడు దాని చుట్టూ మనం ఎంత హడావిడి చేస్తాం, ఎంత స్క్రీన్ ప్లే చేస్తాం, ఎంత మేకింగ్ హడావిడి చేస్తాం అనేది తర్వాత సెకండరీ థింగ్. సో అలా ఒక 20 నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్గా ఇంతమంది కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, మా గురువుగారు లాంటి వాళ్ళు, అండ్ సతీష్ వేగ్నేష్ గారు, అలాగే యంగ్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో పాటు భరణి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు. అండ్ బాలాదిత్య, అండ్ తను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో, తను ఇలా మన సోనియా సింగ్, ఇంకా అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ. సో అందరికీ నా పేరున నేను విషెస్ చెప్తున్నాను. సో డెఫినెట్గా మీ డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలి. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ మీరు ఇంకో 10 మంది డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యే స్థాయికి ఎదగాలి, మీరు వెండి తెరకు రావాలి, మీరు మంచి సినిమాలు తీయాలని నేను అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ నన్ను పిలిచినందుకు గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ కలుస్తున్నాం మనం. థ్యాంక్ యూ. Thank you each and everyone who is here right now. Thank you media people. Thank you Satish sir for seeing Shanti in me and making it possible for me to stand in front of all of you and share stage with such great actors. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో this is the most different one. Be it the way I look, be it the way I talk, be it anything, it is like the most different project I've done till now. Thank you to Ravi and Dikshika for being amazing co-actors. And thank you ETV Win for again giving me a chance to present myself. Thank you. సినిమాల్లో కానీ మనకి ఒక నవలని సినిమాగా మలుచుకోవచ్చు, లేదా ఒక సీరియల్గా మలుచుకోవచ్చు. కానీ షార్ట్ స్టోరీ, చిన్న కథని తెర మీదకి తీసుకురావాలంటే సరిపడినంత డ్రామా ఉండదు, సరిపడినన్ని క్యారెక్టర్స్ ఉండవు, ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
కానీ చిన్న కథని మంచి సినిమాగా మలచాలి ఎలా అనుకున్నప్పుడు ఈ మినీ మూవీ అనే కాన్సెప్ట్ని ఈటీవీ విన్ చేపట్టింది. మినీ మూవీ అని ఎందుకంటున్నానంటే 30 నిమిషాల ఈ కథలోనే ఒక ఆరంభం, ఒక నాయకుడు, ఒక ప్రతినాయకుడు, కావాల్సినంత ఉద్వేగాలు, మళ్ళీ ఒక క్లైమాక్స్, సినిమా చూసిన అనుభూతి మొత్తం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం క్రీమ్ ఆఫ్ ది ఫిల్మ్, జిస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ విల్ కమ్ ఆన్ టు ది స్క్రీన్. సో ఈ ప్రయోగం ఓటీటీలో ఇప్పటిదాకా తెలుగులో కానీ హిందీలో కానీ ఎవరూ చేయలేదు. తెలుగులో ఈటీవీ విన్లో ఆ ప్రయోగాన్ని చేసి సినిమా తాలూకు కొత్త అనుభూతిని ఇస్తూనే తెలుగు సాహిత్యంలో పరిపుష్టం చేసిన ఎంతోమంది రచయితలు ఉన్నారు. చలం గారు, కొడవటిగంటి కుటుంబరావు గారు, తిలక్ గారు, గోపీచంద్ గారు, ఇట్లా ఎన్నో వందలాది క్లాసిక్స్ మనకున్నాయి. ఆ క్లాసిక్స్ కావచ్చు, లేదా క్రైమ్ కథ కావచ్చు, సెంటిమెంట్ కథ కావచ్చు, కామెడీ కథ కావచ్చు, అన్ని రకాల నవరసాలు మిక్స్ అయినటువంటి కథల్ని తెర మీదకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ తీసుకువచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొత్త ప్రతిభ. ఎందుకంటే మీకు తెలుసు, రామోజీరావు గారు ఆది నుంచి ఉషా కిరణ్ మూవీస్ దగ్గర నుంచి, ఈటీవీ దగ్గర నుంచి, ఈటీవీ విన్లో వరకు కూడా కొత్త వాళ్ళకి ప్రోత్సాహం అనే దానిలో ఎప్పుడు ముందుంటారు. మనం చూసిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, తరుణ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి, దర్శకుల దగ్గర నుంచి, సంగీత దర్శకులు కీరవాణి గారు కూడా ఉషా కిరణ్ సంస్థ నుంచే పరిచయం అయ్యారు. సో కొత్త ప్రతిభని పరిచయం చేయడం అనేది రామోజీరావు గారికి చాలా ఇష్టమైన ప్రక్రియ. సో ఈటీవీ విన్లో కూడా ఈ షార్ట్ స్టోరీస్ని తెర మీదకి ఎక్కించేందుకు కొత్త దర్శకులకి, కొత్త రచయితలకి, కొత్త నటీనటులకి భాగం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు ప్రత్యేకంగా చెప్పి పంపించారు. ఇప్పుడు మా CEO బాపిరెడ్డి గారు వేరే మీటింగ్ ఉండి వెళ్ళాల్సి రావడం వల్ల రాలేదు. దీనికి ఈ ఆలోచన ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారకులు, ప్రోత్సాహకులు రెండు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ వయసులో కూడా మా అందరికన్నా ఎక్కువ ఆయనకి మక్కువ కథాసుధ మీద. ఆయన రోజు కథల గురించి ఆలోచిస్తారు. మేమేమో అన్నీ వెతికి ఏవో కొన్ని తీసుకొస్తే అప్పటికే ఆయన దగ్గర అంతకు మించిన భాండాగారం ఒకటి ఉంటుంది. మనం నిరుత్సాహపడకూడదని ఓకే ఈ కథలు బాగున్నాయి అని అంటారు, కానీ ఆయన దగ్గర రెడీగా అప్పటికి 10 కథలు ఉంటాయి మనం 4 కథలు పట్టుకెళ్లే లోపు. అంటే హీస్ థింకింగ్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్. ఇవాళ మనం మొదలు పెట్టేసామంటే వారం వారం అయిపోతున్నాయంటే నెక్స్ట్ ఏం కావాలి అనే దానికి కూడా రిక్వైర్మెంట్ రెడీ అయిపోతున్నారు ఆయన. అంత ఫాస్ట్గా, అంత సమయాన్ని కేటాయించి, అంత ఓపిక్గా ఆయన ఒకే ఒక కోరిక అందులో ఆయన చెప్పింది ఏంటంటే, నేను డైరెక్టర్ అవ్వడానికి కొంతమంది కారకులు, దానికి నేను నా స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి, నా ఫ్యామిలీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా అది ఈరోజు కొత్తగా వచ్చే యువతకి అది ఉండకూడదు. లెట్ us give a platform to them wherein they can prove their metal. మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ రాఘవేంద్ర సార్ దగ్గర చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా మా అందరికీ న్యూ టాలెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. సార్ చెప్పినట్టు మా టైటిల్ లాగా ఇది మంచి సార్ స్టైల్లో ఉంటుంది, అలనాటి ఏవి ముద్దులు అని చెప్పి. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ యువర్ షార్ట్ ఈటీవీ మినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఉండటానికి కారణం ఈటీవీ విన్కి సంబంధించిన బాపినేడు గారు, అలాగే నితిన్, సాయి, వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో సాధారణంగా రైటర్స్కి, డైరెక్టర్స్కి చాలా ఆలోచనలు ఉంటాయండి. సో కొన్ని ఆలోచనల దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆలోచనలు ఆచరణ దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి, తర్వాత కొన్ని ఆచరణలోకి వచ్చి చాలామంది హృదయాలను గెలుచుకుంటాయి. నేను ఈ కథలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, శతమానుభూతి, శ్రీనివాస్ కళ్యాణం ఇలా ఫ్యామిలీ సినిమాలు తీసిన తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వు ఇలా ఫ్యామిలీ సినిమాలే తీస్తున్నావు, సో ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటే కమర్షియల్గా ఈ రోజుల్లో అంత వర్కౌట్ అవ్వట్లేదు అని. కమర్షియల్గా వర్కౌట్ అవుతాయా అవ్వవా అనేది పక్కన పెడితే, శతమానుభూతి రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే శతమానుభూతి డైరెక్టర్ అనగానే నాకు ఇచ్చే ఒక రెస్పెక్ట్, వాళ్ళ కళల్లో ఒక తెలియని ఇది ఉంటుంది, ఎంత మంచి సినిమా తీశారు సార్ అని. సో అలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ వాటిని సినిమాగా తీయాలి అంటే కమర్షియల్గా పే చేస్తాయో లేదో తెలియని టైంలో ఈటీవీ వాళ్ళని కలవడం జరిగింది. ఇలా అనుకుంటున్నాము, మీ దగ్గర ఏమైనా కథలు ఉంటే చెప్పండి సార్ చేద్దామంటే, సింగిల్ సిట్టింగ్లో 5 కథలు చెప్పానండి. 5 కథలు ఓకే వాళ్ళకి. ఇందాక రాఘవేంద్ర గారు అన్నారు 4 స్టోరీస్ 17 డేస్లో తీసామని. మేము కూడా సేమ్ సార్, 5 స్టోరీలు 20 డేస్లో తీసాం, 2 గంటల 40 నిమిషాల ఫుటేజ్. సో ఈ కథలు నేను చేస్తున్నప్పుడు నితిన్ గారు, సాయి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ నేను నోటెడ్ ఆర్టిస్టులతో చేస్తాను సార్,
అని అంటే కొత్త వాళ్ళతో కూడా ట్రై చేయండి అన్నారు. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, సార్ కొన్ని కథలు ఆ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేస్తే మనం చెప్పేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని. ఓకే సార్ అన్నారు. సో బర్నీ గారితో నాతి చరామి, మా కంగారాజు నరేష్ గారితో పెంకుటిల్లు, తులసి గారితో ఉత్తరం, అలాగే బాలాదిత్యతో వెండి పట్టీలు, మళ్ళీ ఫ్యామిలీ డైరెక్టర్ ముద్రే పడుతుంది, కనీసం ఇందులోనైనా ఒక లవ్ స్టోరీ చేద్దామని ట్రింగ్ ట్రింగ్ అని ఒక లవ్ స్టోరీ యంగ్స్టర్స్తో చేసాం. సో బర్నీ గారి కథ విన్నప్పుడు ఒకటే చెప్పారు, సతీష్ ఇలాంటి కథ 100% ఈ జనాలకి చెప్పాలి, నేను వచ్చి చేస్తున్నా అంతే, ఇంక వేరే మాటలు ఏం లేవన్నారు. అలాగే నరేష్ గారు. సో డెఫినెట్గా ఈ కథలు మిమ్మల్ని అలరిస్తాయండి. ఎందుకంటే కథ సుధా, సుధా అంటే అమృతం. ఈ కథల్లో అమృతం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ కథల్లో మాత్రం మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి, మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి, మీ పక్కింట్లోనో మన ఇంట్లోనో జరిగిన కథలు ఉంటాయి, ఆ మాటలు ఉంటాయి. అంతవరకు నేను గ్యారెంటీగా చెప్పగలను. సో ఇవి చేయడానికి నా టీం చాలా హెల్ప్ చేశారు. సో నా టీం కానీ, నా కో డైరెక్టర్ నరేంద్ర వర్మ, అలాగే ప్రదీప్, నా మ్యూజిక్ డైరెక్టర్ బాలు గారు, నా కెమెరామెన్ దాము గారు, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సునీల్ రెడ్డి, నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీని వాళ్ళకి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈనాడన్నా మనకు రామోజీరావు గారు గుర్తొస్తారు. నాకు ఆయనకి అనుబంధం దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉంది. చివరిసారి ఆయన కలవడం నా జీవితంలో, అంటే ఎప్పుడు కలిసినా ఒక ఇన్స్పిరేషనే. చివరిసారి కలిసినప్పుడు ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ వేషం వేసుకున్నాను. జుట్టంతా చెదిరిపోయి, బట్టలు చిరిగిపోయి అలా ఉంది. కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నా, రామోజీరావు గారిని కలవచ్చా అని. లంచ్ టైంలో రమ్మన్నారు. మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి. వచ్చారు. అలాగని ఏమనుకోకండి సార్, ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న. ఆయన జర్నలిస్ట్ అందరూ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటున్నారులేండి అన్నాడు. సమయస్ఫూర్తి. తర్వాత సార్ మీకు ఈ పిల్లి గడ్డం లాగా పెట్టారు, బాగుంది సార్ అన్న. గడ్డంది ఏముందండి, నేను బాగాలేను అన్నాడు ఆయన. చిక్కుమంది నాకు. తర్వాత చెప్పారు ఆయనకు హెల్త్ ఏం బాగుండట్లేదు ఆయన. సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ మీరు కూర్చోండి అంటే, లేదు అది ఆయన సాంప్రదాయం. లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరు అంత మాట అనకూడదు సార్, మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళు అవసరం, దేశానికి అవసరం అని. ఏం మాట్లాడుతున్నారు భరణి గారు, నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను. నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది. నాకు అంత అంటే చిరస్మరణీయుడు గాడు, ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి. ఆ తర్వాత ఆయన ఆశయం ఎంత గొప్పదంటే, సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నెక్స్ట్ మా ఇందాక మనవాడు అనిల్, రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ పెరుగుతూ ఉంటే రాఘవేంద్ర గారికి వెనక్కెడుతూ ఉంటుంది. ఆయనతో పరిచయం నిజంగా నా సౌభాగ్యం. ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో ఊరేగుతున్నట్టుంటుంది ఆయనతో పెడుతుంటే. ఎంత రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చో. కేవలం ఆయన ఉన్నాడంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో, యాక్చువల్గా ఇవాళ నాకు వేరే పని ఉంది, కానీ ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాదనలేకపోయాను. ఇక ఈటీవీ చాలా గొప్ప వేదిక ఇది. ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందన్నమాట. అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్, అంటే నేను ఇది చేయగలను అని. కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు. లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కానీ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక నుంచి. అలాగే నటులు, సతీష్ వేగ్ చేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను. చాలా బాగా చేశాడు, చాలా తక్కువ టైంలో చకచక్క చేసేసాడు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథలు మనం దాచుకోదగ్గవి, హృదయంలో దాచుకోదగ్గవి. అలాగే
ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆవకాయ ముక్కలంటే మా సొమ్ము గురించి ఏ సభని ఎలా అని ఇందాక కూర్చుని ఇవి బట్టి పడుతుందా, చూసి చదువుతుందా, లేదా అసలు జన్మే అలాంటిదా. వండర్ఫుల్, సచ్ ఏ టాలెంటెడ్. నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు, ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఇవ్వరు కూడా. అంచేత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని నిజంగా ఆశిస్సు అందిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. 4 ఏళ్ల క్రితం 1991 జూన్ 13th నాకు 6 ఏళ్ల వయసు. నేను మొట్టమొదటిసారి కెమెరాని ఫేస్ చేశాను. మళ్ళీ 34 ఏళ్ళ తర్వాత నా 6 ఏళ్ల కూతురుతో పాటు కలిసి మొట్టమొదటిసారి ఇందులో ఈ కథాసుధలో వెండిపట్టిలో నటించాను. ఇట్స్ అ గ్రేట్ మెమరీ ఫర్ మీ. దానికి ముఖ్య కారకులు సతీష్ గారు. అయితే ఆయన దగ్గరికి వచ్చే ముందర ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రామోజీరావు గారు. ఒక మనిషి 100 జన్మల్లో చేయగలిగిన పని, అథవా 100 మంది మహానుభావులు కలిస్తే ఒక జన్మలో చేయగలిగిన పని ఆయన ఒక్కడు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని నిరూపించారు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే. కానీ నాకు ప్రత్యేకించి ఈటీవీ అన్న ఆ సంస్థ రామోజీరావు గారు ఎందుకు గౌరవం అంటే, ఇవాళకి కూడా అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఈటీవీ సంస్థతో నాకు అనుబంధం ఉంది. హీరోగా చేశాను. అలాగే ఛాంపియన్ అనే షో ఇందాక అజయశాంత్ గారితో మాట్లాడుతూ ఆ షోకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ యాంకర్గా. తెలుగు భాషని బ్రతికిస్తున్న సంస్థల్లో ఈటీవీ కూడా ఒక సంస్థ. ఇప్పటికీ తెలుగు భాష బతుకుందంటే దానికి కారణం ఈటీవీ అని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే తెలుగు సంస్కృతిని కాపాడుతున్న సంస్థ. సో అటువంటి సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా చాలా మంచి సినిమాలు, హృదయమైన సినిమాలు. ఇందాక రవి గారు అన్నారు, అలాగే అనిల్ గారు కూడా చెప్పారు. సో వీరందరూ రావడం ఈ కార్యక్రమానికి చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాఘవేంద్రరావు గారు, నేను ఇన్నేళ్ళగా యాక్ట్ చేస్తున్నాను కానీ ఎంతోమంది డైరెక్టర్స్ వర్క్ చేశాను, ఆయనతో చేయలేకపోయాను. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ముగ్గురు మనగాళ్ళ సినిమాకి నన్ను అడిగితే అప్పుడు డేట్స్ లేవని నేను మిస్ అయిపోయాను సార్. కానీ ఈటీవీ పుణ్యమాని, కథాసుధ పుణ్యమాని మీ కథలో ఇప్పటికే నటించే అవకాశం రాగలిగితే నా జన్మధన్యమని భావిస్తాను సార్. మీలాంటి మహానుభావుల దగ్గర పనిచేయడం నా అదృష్టం. అండ్ అలాగే ఇంకా ఈటీవీ సంస్థ, ఈటీవీ విన్ ఈ యాప్ వచ్చింది. నేను 2009లో 1940లో గ్రామం అని సినిమా చేశాను. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేను నా చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను. మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే, కొన్నాళ్ళు మనం బ్రేక్ తీసుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు బ్రేక్ ఇస్తుంది. అలా ఒక 7-8 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చాను, నేను చేస్తాను, నేను చేద్దాం అనుకుంటున్నా. హీరోగా కాదు, ఐ వాంట్ బి అన్ యాక్టర్, ఒక పర్ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను అని నేను చాలా కమ్యూనికేట్ చేస్తే అప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవండి. లీడ్ యాక్టర్ అనే టెక్నాలజీ లేదు. అయితే హీరో లేదా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లేదా తమ్ముడు క్యారెక్టర్ ఇంకోటి. మంచి కథలు కావాలి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి, అలాంటి కాంటెంట్స్ కావాలి, అలాంటివి ఏమైనా ఉంటే నేను ఒక పర్ఫార్మర్గా ఉండదలుచుకున్నానండి అని చెప్పినప్పుడు అప్పటికి అవి లేవు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2014-15 ఆ టైంలో. సరే, చాలా కాలం తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకుని నా మీద అభిమానంతో, ప్రేమతో ఆయన డైలాగ్ రైటర్గా నేను హీరోగా పనిచేసిన టైంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన సతీష్ గారు గుర్తుపెట్టుకుని మళ్ళీ నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఎంత మంచి వాడాలన్న సినిమాతో. దాంతో మళ్ళీ నేను వెండితెర మీదకి వచ్చాను. అంతేకాదు దాని తర్వాత ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన ప్రేమగా ఆయన సకల కళావల్లని పిలుస్తుంటాడు. ఆయన ఎంతో హృదయంగా మాట్లాడుతుంటారు. నాకు ఆయనలో ఉన్న రచయిత, దర్శకుడు ఎంత ఇష్టమో అంతకు మించి ఆయనలో ఉన్న మనిషి చాలా ఇష్టం. అటువంటి మంచి మనిషి చేసిన మంచి మంచి కథలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఇది అందరికీ చాలా హృదయంగా ఉంటుందని, అందరూ దీన్ని వీక్షించాలని, కథాసుధలో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కథలు రావాలని, దానికోసం పాటుపడుతున్న మా నితిన్ టీం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా మంచి కథలు దీని ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇందులో భాగమైనందుకు చాలా చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈటీవీ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. ద గిఫ్ట్ వాజ్ ఐ రిసీవ్డ్ ఇన్విటేషన్ టు దిస్ ఈవెంట్. ఆ ఈవెంట్లో ఫస్ట్ రాఘవేంద్రరావు గారి ఫోటో చూశాను ఫస్ట్. అండ్ ప్రతి వ్యక్తికి ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది. అంటే ద ఫస్ట్ కిస్ కావచ్చు, ద ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. నా ఫస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నా చాలా చిన్న వయసులో నన్ను మా ఇంట్లో దేవత అనే ఒక సినిమాకి తీసుకెళ్లారు. అక్కడ బిందెల పాట, ఆ పాట ఫస్ట్, దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అలాగే త్రిశూలం కావచ్చు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ చూస్తే ఐ బికేమ్ ఒక సినిమాని ఒక ప్రపంచాన్ని నాకు పరిచయం చేశారు రాఘవేంద్రరావు గారు. అండ్ చూస్తూ ఒక 2-3 minutes ఉండిపోయాను. ప్రాబబ్లీ దట్ వాజ్ ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్ టు మీ. అలాగే అదే పోస్టర్లో తనికెళ్ళ భరణి గారు, బహుముఖ ప్రజ్ఞాశాలి, గ్రేట్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ స్టోరీ రైటర్. ఇన్ఫ్యాక్ట్ నేను తీయబోయే ఒక ఎపిసోడ్లో ఆయన తీసిన మిథునం సినిమాకి కొద్దిపాటి మాతృక తీసుకున్నాను.
అలాగే సతీష్ వెగేస్న గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్స్ దట్ వీ హ్యావ్. సో వాళ్ళతో పాటు ఆ పోస్టర్లో నా ఫోటో చూసుకోవడం ప్రాబబ్లీ ఇట్ వాజ్ సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నాకు ఈ అవకాశం కల్పించిన ఈటీవీ విన్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాయి, థ్యాంక్ యూ సో మచ్. నితిన్, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ గైస్. అండ్ అనిల్ గారు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. ఒక రీజనల్ ఓటీటీ ఛానల్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఈటీవీ అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈటీవీ తోటి. అయితే ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్, ఐ హ్యావ్ టు కన్ఫెస్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఒక రీజనల్ ఓటీటీ ఛానల్ ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతుంది, ఎస్పెషల్లీ when you have నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ అండ్ ఆల్ అని. బట్ సమ్ టైమ్స్ యూ విష్ టు బి ప్రూవ్డ్ రాంగ్. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈటీవీ హ్యాస్ డన్ ఫినామినలీ వెల్, ఈటీవీ విన్ అండర్ యువర్ లీడర్షిప్. ఎస్పెషల్లీ నాకు కొంత స్నీక్ పీక్ ఉంది, మీరు చేయబోయే కంటెంట్ నాకు తెలుసు. అండ్ ఐ థింక్ ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. వాట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ జస్ట్ అ వెరీ స్మాల్ గ్లిమ్స్. అండ్ ఇలాంటి ఒక మహాయజ్ఞంలో నాకు అవకాశం ఇప్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ వీ వాంట్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో వచ్చిన మీడియా మిత్రులందరికీ, అనిల్ గారికి, బివిఎస్ రవి గారికి చాలా థ్యాంక్ యూ అండి. కథ సుధా అంటే అమృతం. సో ఇదొక కథా అమృతం. ప్రతి ఆదివారం మీ ఇంటికి వచ్చి మేము పలకరించే ఒక కథ. అండ్ ఈ ఐడియాని ఎప్పుడైతే బాపినేడు గారు మాకు షేర్ చేసి ఇట్లా చేద్దామని చెప్పారో, బాపినేడు గారు మా సీఈఓ అండి. అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ ఎక్కువగా కనిపించరు ఆయన. మా మాటల్లోనూ, లేకపోతే మా కథల్లోనూ, లేకపోతే నిజ చిత్రాల్లోనూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. సో ఆయన చెప్పినప్పుడు చేద్దాం అనుకున్నాము. తర్వాత రాఘవేంద్ర గారిని కలవడం జరిగింది, ఆ తర్వాత సతీష్ గారిని కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ పుష్ ఫ్రమ్ దెమ్ అండ్ న్యూ ఆర్టిస్టులు, న్యూ డైరెక్టర్స్ని ఆన్బోర్డ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అండ్ ఈటీవీ ఆల్వేస్ డస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ యూ హ్యావ్ డన్. అండ్ మంచి మంచి కథలు ఇంకా చెప్తాం. అండ్ ఇదేంటంటే కొత్త కథలు అనే దానికన్నా తెలుగు లిటరేచర్ ఈజ్ సో మచ్ సో గుడ్.